డే 78 ఆఫ్ క్యాలిస్థెనిక్స్. ఈ రోజు సంక్రాంతి. సో క్లయింట్ వర్క్ లేదు కదా అని చెప్పేసి మార్నింగే వర్కౌట్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ కుదరదన్నారు. సంక్రాంతి కదా ఇంట్లో హెల్ప్ చేయాలని చెప్పేసి చపాతీలు అయితే చేపించుకున్నారు. సో చేయనికి రాకపోయినా మస్తు రౌండ్ గా చేస్తాను నేనైతే. అండ్ ఇది అయిపోయిన తర్వాత అట్టిపండు తిందాం అనుకున్నా ప్రీ వర్కౌట్ లో. మళ్ళీ కుదరదన్నారు. ప్రసాదం ఇచ్చారు చేతికి. అందరి ఇంట్లో ఉండే ఈ రెగ్యులర్ ఇంగ్రీడియంట్ ని కన్సూమ్ చేయగానే నా వెయిన్స్ అయితే పాప్ అయిపోయినాయి. ఇక జిమ్ కి పోకపోతే పలిగిపోతే ఏమో అని చెప్పి జిమ్ కి అయితే వచ్చేసిన. అండ్ ఈ రోజు సెషన్ లో కొన్ని ఫోర్ ఆర్మ్ మూవ్మెంట్స్ అయితే యాడ్ చేసుకున్నా ఫ్లెక్సిబిలిటీ కోసం. ఇవి చూసే మీకు అర్థమైపోవాలి ఈ రోజు హ్యాండ్ స్టాండ్ అండ్ ప్లాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అని చెప్పేసి. ఈ రోజు వర్కౌట్ కూడా ఎవ్రీ టైం చేసినట్టే రెగ్యులర్ గానే ఉంది. కానీ ఈ రోజు మైండ్ సెట్ అయితే చాలా క్లియర్ గా ఉండే. ఏం లేదు, ఎవ్రీ టైం స్టార్ట్ చేసినప్పుడు బెటర్ ఎంట్రీ, షేక్ ఎక్కువ కాకుండా క్లీన్ ఎగ్జిట్ చేసుకుందాం అని చెప్పి ఫోకస్ చేసుకుండే. కానీ అనుకున్నట్టయితే అస్సలు కాలేకుండే. అండ్ ఈ రోజు హాలో బాడీ హోల్స్ అయితే అసలు చేయలేకపోయినా. ఎందుకంటే మొన్న చేసిన పైకప్స్ లెగ్ డే రోజు నా యాప్స్ అయితే ఇంకా రికవరీ అస్సలు కావట్లేదు. సో అందుకే ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని ఎందుకు స్ట్రెచ్ చేయడం అని చెప్పేసి వదిలేసిన. అండ్ స్కిల్స్ చేసిన ప్రతిసారి ఫటీక్ అయితే ఎక్కువ జనరేట్ అయిపోతుంది. ఎందుకంటే అన్నెసెసరీ మూమెంట్స్ చాలా యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతే. సో ఇప్పటి నుంచి దీంట్లో అయితే వీక్ ఉన్నామో ఆ మూమెంట్స్ ని మనము కరెక్ట్ గా గెస్ కొట్టి నెక్స్ట్ వర్కౌట్ నుంచి కరెక్ట్ గా ప్లాన్ చేసుకోనికి ట్రై చేద్దాం.